ఈ రోజుల్లో యువత చాలామంది అసలు దేవుళ్ళ గుడిలకు పోవట్లేదు. అసలు భక్తి అనేది మర్చిపోతున్నారు. దాని గురించి ఇప్పుడు చాలామంది దేవుళ్ళ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను శివుడు చాలా భక్తురాలు. నేను నా వరకు నేను చాలామందికి ఏం చెప్తానంటే దేవుడు ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఏలేది ఒక శివుడు, పరమశివుడు. ఆయనని ఏం లేదు, మనము అంత ఘనంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క ఉపవాసం ఉండి, నేను మామూలుగా అయితే శివరాత్రికే కాదు ప్రతి సోమవారం ఉపవాసం ఉండి అందరూ పళ్ళు జ్యూసులు తాగేసి ఏదో చేస్తారు, కానీ నేను మంచినీళ్ళు కూడా తాగను. నిజమే. పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఈవినింగ్ వరకు తెల్లవారుజామున పోయి అభిషేకం చేపించి మళ్ళీ ఈవినింగ్ వరకు అక్కడ 108 ప్రదక్షిణాలు చేసి ఆయన మాల అది మన ఇది ఏమంటారు రుద్రాక్ష మాలతో జపం చేసిన తర్వాత తీర్థం తీసుకున్న తర్వాతనే నైట్ ఇంటికి వచ్చి ఏ టైం అవుతుందో 8:30 9 గంటలకు ఇంటికి వస్తాను. నడుచుకుంటూ వస్తాను. నాకు శ్రీనగర్ కాలనీ టెంపుల్ చాలా సెంటిమెంట్ టెంపుల్ అది. అవును మేడం, నేను చాలాసార్లు వెళ్ళాను. కానీ ఆ శివుడు ఆ టెంపుల్ అంటే అన్ని టెంపుల్స్ మంచివే, కానీ నాకు చాలా కలిసి వచ్చిన టెంపుల్ శ్రీనగర్ కాలనీ శివుడు టెంపుల్. ఇంకోటి నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే, ఇప్పుడు బ్యాచిలర్స్ వస్తారు, కాలేజీ పిల్లలు వస్తారు, ప్రతి టెంపుల్లో మనం చూస్తుంటాము. అది భక్తితో వచ్చి మొక్కి ప్రసాదాలు తిరిగిపోవడం కాదు భక్తి అనేది ఇక్కడి నుంచి రావాలి. ఆయన శివయ ఓం నమ శివాయ అనేది పెదవుల దగ్గర నుంచి రావద్దు, ఇక్కడి నుంచి రావాలి, మనసుతో రావాలి. నాకు ప్రతి ఒక్కటి మీరు నమ్మరు, ఈరోజు కూడా నేను స్టూడియోలో ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చాను. నా లైఫ్లో ప్రతి ఒక్కటి జరిగిందే ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వస్తున్నా. నాకు శివుడు ఇప్పటి నుంచి కాదు, నా ఊహ తెలిసినప్పటి నుంచి ఆయనకి ఎప్పుడు నేను కొలవడం స్టార్ట్ చేశాను. వేరే వాళ్ళకి ఏం జరగబోతుంది, నాకేం జరగబోతుంది అనేది కళల్లోనే చూపిస్తాడు. ఆయన ఎలా వస్తాడు తెలుసా మీకు? సాధు రూపంలో వస్తాడు. ఇంకోటి పాము అనేది నాకు రెగ్యులర్గా కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న యువత ఎలా అంటే నాకు అదొక్కటి నచ్చదు, చెప్పడానికి కూడా ఈరోజు శివరాత్రి కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి భక్తితో పూజలు చేయాలి, ఆయననే స్మరిస్తూ ఉండాలి, ఆయన నామాన్ని స్మరిస్తూ ఓం నమ శివాయ అనేది నేను 108 సార్లు అని నేను చదవడమే కాదు, 1008 టైమ్స్ కూడా రాత్రి 11 గంటలకు కూర్చుంటా. ఇంతకు ముందు కూడా మేము చిన్నప్పుడు అవ్వ వాళ్ళు తాత వాళ్ళు చెప్తుండ్రి, అరే ఈరోజు దేవుని దినం ఉన్నది, ఈరోజు శివుని దినం ఉంది, ఈరోజు ఆంజనేయుని దినం.